హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం వాట్ ఈస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ వాట్ ఈస్ కోడింగ్ అండ్ హౌ ద బోత్ ఆర్ డిఫరెంట్ దీనికోసం మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ ఇట్. వాట్ ఈస్ ప్రాబ్లమ్ సాల్వింగ్? సో ప్రాబ్లమ్ సాల్వింగ్ మీన్స్ ఒక ప్రాబ్లమ్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఫస్ట్ అండర్స్టాండింగ్ ఏ ప్రాబ్లం ప్లస్ లాజికల్గా థింక్ చేయాలి, and then step by step approach. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ మీన్స్ ఒక ప్రాబ్లమ్ని నువ్వు ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. అంటే ఏంటి, ఈ ప్రాబ్లం దేనికోసం అని కంప్లీట్గా ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత లాజికల్గా మన బ్రెయిన్లో మనం ఆలోచించాలి, లైక్ హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ అనేసి. అండ్ దాని తర్వాత నీకు ఒక క్లారిటీ వచ్చినాక స్టెప్ బై స్టెప్గా నువ్వు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అంతా ఒకేసారి చేసేద్దాం అనేది కాకుండా స్టెప్ బై స్టెప్గా అనమాట. ఒక పెద్ద ప్రాబ్లమ్ చిన్న ప్రాబ్లమ్ని కన్వర్ట్ చేసుకుంటున్నట్టు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఇట్ ఈస్ ప్రాబ్లమ్ సాల్వింగ్. అండ్ మనం ఎగ్జాంపుల్స్ తీసుకుంటే లైక్ వీ హ్యావ్ మెనీ ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్, గ్రేటర్ ఎలిమెంట్. ఒక 3 నెంబర్స్ ఇచ్చేసి మీకు గ్రేటర్ ఎలిమెంట్ కావాలంటే లైక్ ఇట్ ఈస్ ఎ ప్రాబ్లం. అండ్ అట్లానే సమ్ ఆఫ్ ఒక 10 నెంబర్స్, ఇట్ ఈస్ ఎ ప్రాబ్లం. అండ్ ఎలిజిబుల్ టు ఓట్, ఒక పర్సన్ అనేవాడు ఓట్ వేయడానికి ఎలిజిబులా కాదా అది చెక్ చేయడం కూడా ఒక ప్రాబ్లమే. సో ఇట్లాగా లైక్ వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనమాట. ఓకే, సో మనం ఒక్క ప్రాబ్లం తీసుకుందాం, దాన్ని స్టడీ చేద్దాం టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇన్ డీటెయిల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబుల్ టు ఓట్ అర్థం చేసుకోవాలి. మనం ఏం అర్థం చేసుకోవాలంట, ఒక పర్సన్ అనేవాడు ఓటు వేయడానికి ఎలిజిబులా కాదా. ఎప్పుడు ఎలిజిబుల్ అవుతాడు ఓటు వేయడానికి? ఇఫ్ హీస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18. వాడి ఏజ్ అనేది అయితే 18 ఉండాలి, లేకపోతే 18 కన్నా ఎక్కువ ఉండాలి, అప్పుడే వాడు ఓటు వేయడానికి ఎలిజిబుల్ అనమాట. సో మన లాజిక్ ఏంటి ఇక్కడ, మనకి ఒక పర్సన్ ఏజ్ తెలిస్తే ఇఫ్ దట్ పర్సన్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18, దెన్ వీ కెన్ డిసైడ్ వాడు ఓటు వేయడానికి ఎలిజిబులా కాదా అనేసి. సో మనం లాజికల్గా ఆలోచిస్తే మనకి దొరికిన సొల్యూషన్ ఇది, ఏజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 18 అనమాట. దీన్నే మనం స్టెప్ బై స్టెప్ వేలో రాయొచ్చు అనమాట. సో ఎట్లా రాస్తాము? సో ఫస్ట్ మనకి వాడి ఏజ్ తెలియాలి కదా. సో టేక్ ఏజ్, వాడి ఏజ్ ఫస్ట్ మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? కంపేర్ వాడి ఏజ్ని. ఇఫ్ ఏజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 18, ఏజ్ అనేది 18 కన్నా ఎక్కువ ఉందా లేదా అది మనం కంపేర్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి రిజల్ట్ వస్తుంది అనమాట. ఏమొస్తుంది? ఒకవేళ ట్రూ అయితే ఎలిజిబుల్ టు ఓట్, ఒకవేళ ఫాల్స్ అయితే నాట్ ఎలిజిబుల్. సో ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంటే. ఓకే, ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్నే మనం ఒక ఆల్గరిథం అంటాం అన్నమాట. సో ఏమంటాం దీన్నే? ఆల్గరిథం. ఆల్గరిథం అనేది ఇంకా స్ట్రక్చర్డ్ వేలో ఉంటుంది. నేను మీకు అర్థం అవ్వడం కోసం లైక్ ఒక లో లెవెల్గా రాశాను అనమాట. ఓకే, సి ఆల్గరిథం అంటే ఏంటి? సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు సాల్వ్ ఏ ప్రాబ్లం. మీకు ఒక ప్రాబ్లం ఇచ్చారు, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి యూస్ చేసే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్సే ఆల్గరిథం అనమాట. సో టేక్ ఏజ్, ఇది ఒక ఇన్స్ట్రక్షన్. కంపేర్ చెయ్యు, ఒకవేళ ట్రూ అయితే ఎలిజిబుల్, ఫాల్స్ అయితే నాట్ ఎలిజిబుల్. సో ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ అన్ ఆల్గరిథం. సో ఇప్పుడు కోడింగ్ ఏంటి, కోడింగ్ ఎక్కడ వాడతామంటే, ఇప్పటివరకు మనం ఏం చేసాం, ఒక యాజ్ అ హ్యూమన్గా నీ బ్రెయిన్లో నువ్వు ఆలోచించావు, పేపర్ మీద లైక్ ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ రాసి ఇలా చెక్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. బట్ మనం ఇది ఒక కంప్యూటర్ చేత చేయించాలి. ఓకే,
బట్ కంప్యూటర్కి ఇట్లాగా సింపుల్గా టేక్ ఏజ్ కంపేర్ అని చెప్తే అర్థం కాదు, బికాస్ కంప్యూటర్ డజంట్ అండర్స్టాండ్ హ్యూమన్ లాంగ్వేజ్. కంప్యూటర్ కెన్ ఓన్లీ అండర్స్టాండ్ బైనరీ లాంగ్వేజ్ విచ్ ఈజ్ ఇన్ 0 and 1, జీరోస్ అండ్ వన్స్తో ఉంటుంది బైనరీ లాంగ్వేజ్ అనేది. దెర్ ఆర్ సమ్ లాంగ్వేజెస్ కాల్డ్ యాజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకే, సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని మనం బైనరీ లాంగ్వేజ్ కింద కన్వర్ట్ చేయగలం అన్నమాట. సో మనం మన హ్యూమన్ లాంగ్వేజ్లో టేక్ ఏజ్ కంపేర్ ఇట్లా అవ్వకుండా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో దాని ఒక స్ట్రక్చర్డ్ వేలో కంప్యూటర్కి ఇస్తే కంప్యూటర్ అనేది అది అర్థం చేసుకోగలదు సింపుల్గా. ఓకే, మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏమున్నాయి, లైక్ సి, జావా ఉంది, పైథాన్, ఇట్లా మనకి చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్నాయి కదా. సో మనం ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ఒక మంచి ఫార్మెట్లో రాసి కంప్యూటర్కి ఇవ్వాలన్నమాట. దెన్ ఇట్ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. సో ఇదంతా బాగుంది. కోడింగ్, వేర్ ఈస్ కోడింగ్ అని అంటే ఐ విల్ కమ్ టు దేర్. సో కోడింగ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ దోస్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఓకే, ఇన్ ఏ పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఏంటంటే ఇక్కడ మనకి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి కదా, దాన్ని మనం ఆల్గరిథం అన్నాం. సో ఈ ఆల్గరిథంలో సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేసి కంప్యూటర్కి అర్థమైనట్టు ఇవ్వడం అన్నమాట. సో దాన్నే కోడింగ్ అంటాం. అండ్ ఒక విషయం మాత్రం మీరు గుర్తుంచుకోవాలి, ఎందుకు కోడింగ్ అంటే టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్ సాల్వింగ్ కోసం కోడింగ్, ఓకేనా. కోడింగ్ కోసం ప్రాబ్లమ్ సాల్వింగ్ కాదు. చాలామంది మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, కోడింగ్ నేర్చుకున్నాక ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయాలి మేము, ఎలా చేస్తాం ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేసి. బట్ ఆ అప్రోచ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడింగ్ తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ కాదు. యూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్, నువ్వు దాన్ని సాల్వ్ చేయాలన్నమాట, కంప్యూటర్ చేత చేయించాలి. సో అందుకు కోడింగ్. ఓకే, యా, థ్యాంక్ యూ.